సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారితో మాట్లాడదాం చంద్రగ్రహణం గురించి. మరి చంద్రగ్రహణం మార్చి 3న పట్టు విడుపు సమయాలు, ముఖ్యంగా ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి గురువుగారు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి చంద్రగ్రహణం మార్చి 3న అంటున్నారు. ఏ సమయం అసలు దేశం మీద ప్రభావం ఉంటుంది అంటారా? పట్టు విడుపు సమయాలు ఏ రాశుల వారి మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది? ఇందులో మంచి ఉంటుంది, ఇబ్బందులు కలిగే విషయాలు కూడా ఉంటాయా? ఆ వివరణ అంతా కూడా ఒకసారి తెలియజేస్తారా గురువుగారు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు జాగ్రత్తగా గమనించండి. ఈ గ్రహణ సందర్భంగా అనేక ప్రసార మాధ్యమాలలో చాలా మరణగండాలని, లేకపోతే రోడ్డున పడతారని, జీవితమే నాశనం అయిపోతుందని కొన్ని రాశుల వారికి చెప్తున్నారమ్మా. కొన్ని రాశుల వారికి అద్భుత రాజయోగము అని అంటున్నారు. వాస్తవానికి ఇవేవి కాదమ్మా. అంటే గురుగారు, అంటే గ్రహణ సందర్భంగా ఏ రాష్ట్ర వారికి బాగుంటాయి అంటే, ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదిస్తాడు అనుకోండి, ఆ రోజుకి 150 రూపాయలు సంపాదిస్తాడు. అంతే తప్ప 1,00,000 రూపాయలు వచ్చి సంపాదించబడడు. ఒక వ్యక్తి 100 రూపాయలు మామూలుగా నష్టపోవడం అనేటువంటిది ఉంటే, మంచిగా లేని రాశుల్లో జన్మించిన వాళ్ళకి గ్రహణ సందర్భంగా, మంచిగా చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి 120 రూపాయలు, 150 రూపాయలు, 140 రూపాయలు నష్టం ఉంటుంది. అంతే తప్ప 100 రూపాయల నష్టం వచ్చే చోట 1000 రూపాయల నష్టం ఉండదమ్మా. కాకపోతే కాస్త అధికంగా మంచి, కాస్త అధికంగా చెడు అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క గ్రహణాన్ని గ్రస్తోదయ సంపూర్ణ కేతుగ్రస్త చంద్రగ్రహణము అనేటువంటిది చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటి గ్రస్తోదయము అని అంటే, మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు ఉంటున్నటువంటి ఈ యొక్క గ్రహణ ప్రభావం, సూర్యాస్తమయమేమో 6:19 ఉంటుంది. గ్రహణం ఏర్పడినప్పటి నుంచి సూర్యాస్తమయం వరకు మనకు కనబడదు కాబట్టి అది గ్రస్తోదయము అయింది. మరి నియమాలు అనేటువంటివి ప్రారంభం నుంచి పాటించాలా, చంద్రోదయం నుంచి పాటించాలా అంటే, సాధారణంగా మనకు అంతరిక్షంలో అనగా ఆకాశంలో సూర్యాస్తమయం అయిన తర్వాతనే చంద్రుడు పూర్తిగా గ్రహణం ఏర్పడినట్టుగా మనకు కనిపిస్తాడు. మధ్యాహ్న సమయంలో చంద్రుడు కనబడాడు కదా. కాబట్టి కనిపించే సమయం అయినటువంటి 6:19 నుంచి 6:47 వరకు, ఆ సమయంలో పట్టు విడుపు స్నానం ఆచరించడం, దేవతారాధన చేయడం మంచిది. ఇది వైజ్ఞానికంగా మనం కరెక్ట్ చేసుకోవాల్సినటువంటిది. శాస్త్ర ప్రకారము అయితే మధ్యాహ్నం 3:19 ప్రారంభమవుతుంది కాబట్టి 3:19 పట్టు స్నానం ఆచరించి, ఇష్టదేవత ఆరాధన, గురువు గారు ఇచ్చినటువంటి మంత్రము, లేదా విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామం, ఇలాంటి దేవాలయం అమ్మవారికి అయ్యవారికి సంబంధించినటువంటి దేవతా స్తోత్రాలు ఇవి పఠించవచ్చు. విడుపు స్నానం చేయవచ్చు 6:47. అయితే ఈ యొక్క గ్రహణము మార్చి 3వ తారీఖు రోజున పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్తముగా ఏర్పడుతుంది కాబట్టి, సింహరాశిలో ఏర్పడుతుంది కాబట్టి, ఈ సింహరాశిని బేస్ చేసుకొని మిథున రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీన రాశి వారికి, ఈ 4 రాశుల్లో జన్మించినటువంటి వారికి శుభ ఫలితముగా చెప్పబడి ఉంది. తక్కిన మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, మకర, కుంభ ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు తగు పరిహార క్రియలు కానీ, ఇష్టదేవత ఆరాధన కానీ చేసుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, కుంభ, మకర రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు.
ఇక ఈ యొక్క పుబ్బ నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి అనుజన్మ తారలైనటువంటి పుబ్బ, పూర్వాషాఢ, అలాగే భరణి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కూడా దోషప్రదమే. ఈ 3 నక్షత్ర జాతకులు సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. గర్భిణీ స్త్రీలు మనకు పాతకాలం ఆచారంలో చెప్పినట్టుగా అదేదో ఈ మధ్య కాలంలో వచ్చింది, కానీ వాస్తవానికి దేవత ఆరాధన చేసుకుంటూ హాయిగా ఉండవచ్చు. నిద్రపోకుండా ఉంటే మంచిదమ్మా. గర్భిణీ స్త్రీలు. అలాగే ఈ యొక్క గ్రహణ సందర్భంగా ఎటువంటి దురాచారాలు అంటే కటింగ్ చేసుకోవడం, గోర్లు తీసుకోవడం లాంటివి, ఎదుటి వాళ్ళతో దుర్భాషలు ఆడడం కానీ, అలాగే ఈ గ్రహణ సందర్భంగా ఈ సంబంధించినటువంటి నిర్ణయాలు, గొప్పవైన నిర్ణయాలు అంటే డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే వ్యాపారం ప్రారంభం చేయాలనుకుని కానీ, మనం ఏందో ఫ్యూచర్ ప్లాన్లో ఏం చేయాలనుకుంటామో అటువంటివి శుభమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ఆ సమయాల్లో మాత్రమే గురుగారు. ఈ గ్రహణ వేధ అనేటువంటిది చంద్రగ్రహణానికి 3 జాముల ముందు కాబట్టి ఉదయం 9:19 నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ నియమాలన్నీ కూడా మద్యపానము, ధూమపానము, మాంసాహారము, దాంపత్యము ఇవన్నీ కూడా ఉదయం 9:19 నుంచి మనం ఆచరించకూడదు. ఇక భోజనం ఎప్పుడు చేయాలండి అని అంటారు. ఉదయం 11 లోపల గనక భోజనం చేస్తే 3 గంటలకల్లా కడుపులో ఉన్న ఆహార పదార్థం జీర్ణమవుతుంది. బాలురకి, వృద్ధులకి, అనారోగ్యగ్రస్తులకి ఇవి నియమాలు చెప్పబడలేదు. కాబట్టి 11 లోపల భోజనాది కార్యక్రమాలు చేసుకుంటే చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు తినొచ్చా గురువు గారు? తినవచ్చునమ్మా, తప్పులేదు. కానీ ఆ గ్రహణం ఉండే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా బయట తిరగకుండా ఉంటాయి. ఎందుకంటే మనకు విషవాయువులు మన భూమి మీద రాకుండా ఓజోన్ పొర కాపాడుతుంది. కానీ గ్రహణ సందర్భంలో ఓపెన్ అవుతుంది. అయినప్పుడు కొంత విషవాయువులు చాలా మటుకు మనం భూమి మీద ప్రసరిస్తాయి. కాబట్టి మనం తినే పదార్థాలలో ఈ యొక్క సంబంధించినటువంటి దర్భలు వేసే అలవాటు మనకు. అందుకనే దర్భలు అనేటువంటివి చేయాలి. దర్భలు అనేటువంటివి మంచినీటిలో కానీ, ఊరగాయలు పెట్టుకునే వాటిలో కానీ, నిలువ ఉన్న పదార్థాల్లో కానీ, బియ్యంలో కానీ ఇది చేయాలి. అలాగే దేవతా చిత్రపటాలు అనేటువంటివి మనము ఆ రోజున దేవతా పూజ యథావిధిగా చేసుకోవచ్చు. ఆ దేవతా చిత్రపటాల్లో అక్కడక్కడ దర్భలు, గరిక పోచలు పెడతారు తప్పమ్మ, దర్భలు ఆ దేవతా చిత్రపటాల దగ్గర పెట్టవచ్చు. అలాగే ఇంటి మధ్య హాలులో షట్కోణము కానీ, చతుర్భుజము కానీ, చతురస్రాకారం కానీ ముగ్గుపిండితో వేసి మధ్యలో దర్భపుల్లలు ఉంచితే సరిపోతుంది. ఆ విషవాయువులన్నీ కూడా ఇంట్లో అనేటువంటివి ప్రసరించవు. ఇల్లంతా కూడా గాలి అనేటువంటిది చొరబడకుండా ఆ గ్రహణ సందర్భంగా 3:19 నుంచి 6:42 మధ్య కాలంలో గాలి చొరబడకుండా విషవాయువులు మన ఇంట్లోకి రాకుండా మనం మెయింటైన్ చేస్తే చాలా మంచిది. అనవసరంగా బయట తిరగకుండా ఉంటే మంచిది. అతినీళ్ళ లోహిత కిరణాలు అనేటువంటివి ప్రసరిస్తాయి. కాబట్టి భవిష్యత్తులో అది చర్మ వ్యాధులు కానీ ఉంటాయి. కాబట్టి చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు అనగా మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, ధనుస్సు, కుంభ, మకర ఈ రాశుల్లో జన్మించినటువంటి వారు, పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఇష్టదేవత ఆరాధన అనేటువంటిది చేసుకుంటే చాలా మంచిది. పట్టు విడుపు స్నానం అనేటువంటిది గ్రస్తోదయం అనగా 6:19 నుంచి పట్టు స్నానము, 6:47 విడుపు స్నానం చేయవచ్చు. దానాది కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో అనగా 6:19 నుంచి 6:47 మధ్యకాలంలో దానాది కార్యక్రమాలు చేయవచ్చు. ముఖ్యంగా దాన కార్యక్రమాలు అనేటివి సహజంగా గుళ్ళు తెరిచి ఉంచబడవు కాబట్టి తెల్లవారి అనగా 4వ తారీఖు రోజున ఉదయం ఎవరైతే ఈ దోషం ప్రదమైనటువంటి రాశిలో జన్మించిన వాళ్ళు ఉన్నారో ఆ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు వెండి చంద్రబింబము, వెండి సర్పబింబము, ఒక కంచు పాత్ర తీసుకొని దాని నిండా శుద్ధమైన ఆవు నేతి వేసి ఆ ఆవు నేతిలో ఈ 2 బింబాలు వేసి ఉలవలు మరియు బియ్యము, గోధుమలు, మినుములు వీటితో సహా దానం గనక చేసినట్లయితే ఆ దోషమంతా కూడా తొలగిపోతుంది. ఇక అన్నిటికంటే ప్రధానంగా కొంతమంది మత సాంప్రదాయం శిష్టాచారంగా ఉన్నటువంటి వాళ్ళ సాంప్రదాయవాదులు, ఉపాసన పరులు 3:19 నుంచే పట్టు స్నానము, 6:47 విడుపు స్నానం ఆచరిస్తారు. ఈ సమయం అంతా కూడా చాలా ప్రభావవంతమైనది. మనం బయట 100 సార్లు శ్రీరామ అంటే వచ్చే ఫలితం ఇక్కడ గ్రహణ సమయంలో ఒక్కసారి పఠిస్తేనే వస్తుంది. ఇక్కడ బయట ప్రసార మాధ్యమాలు చెప్పినట్టుగా కొన్ని రాష్ట్రాల వారికి ఇక రాజయోగమే అని పెడతారు, కొన్ని రాష్ట్రాల వారికి మరణగండము అని అంటారు, భయపెట్టించేటువంటిగా ఉంటాయి. కాబట్టి ప్రేక్షకులారా, ఇటువంటి గ్రహణ సందర్భంగా గ్రహణం అనేటువంటిది అంతరిక్షంలో ఏర్పడేటువంటి ఒక అద్భుత దృశ్య కావ్యం ఇది. కానీ ఈ గ్రహణం అనేటువంటిది కొన్ని ఉత్పాతాలని ప్రపంచవ్యాప్తముగా తీసుకొని వస్తుంది.
సింహరాశి అని అంటే రవికి సంబంధించిన రాశి, పైగా నవగ్రహాలలో రాజు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పెద్దన్నగా పాత్ర పోషించే అమెరికా లాంటి దేశాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు. అంతేకాకుండా కొత్త యుద్ధాలు ప్రారంభమవచ్చు, ఆల్రెడీ యుద్ధాలు జరుగుతున్న వాటి ఉధృతం అవ్వచ్చు. ఇప్పుడు అమెరికా, ఇరాన్, ఉక్రెయిన్, రష్యా, ఆఫ్ఘాన్, పాకిస్తాన్, ఇలా చైనా, తైవాన్ ఇలాంటివి చెప్పబడ్డాయి కదమ్మా. ఈ దేశాల మధ్యన యుద్ధ ప్రారంభ చర్యలు మీరు గమనిస్తున్నట్లయితే దేశాధ్యక్షులు మరణించే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి గత 3-4 రోజుల కిందట ఒక వార్త హల్చల్ చేసింది, ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ చనిపోయాడు అని చెప్పి. కానీ అది నిజమో కాదో తెలియదు, కానీ వార్తలు అయితే వచ్చాయి, డిక్లేర్ కాలేదు. సో ఇలాంటివి అనమాట దేశాధ్యక్షులకి ప్రమాదకరము, దేశాలకు ప్రమాదకరము, సునామీ, భూకంపాలు లాంటివి జరిగే అవకాశాలు గ్రహణ తదనంతరం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించక తప్పదు. కాబట్టి ఈ చెప్పబడినటువంటి రాశుల్లో ఎవరికైతే బాగోలేదని చెప్పబడి ఉన్నామో వాళ్ళు దేవతారాధన చేసుకుంటే జరిగే నష్టం ఉదాహరణకు చెప్తానమ్మా. ఓకే గురుగారు. దెబ్బ తగలాలి అని రాశి ఉందనుకోండి, బాగోలేని రాశులు ఏవైతే చెప్పారో వాళ్ళు ఈ సంబంధించినటువంటి డాంబర్ రోడ్డు మీదనైనా కంకర రాళ్ళు ఉన్న చోట పడి దెబ్బ తగులుతుంది. మంచి జరుగుతున్నదని అనుకోండి, దెబ్బ తగులుతుందని రాశి ఉంటుంది. మంచి రాశుల్లో అనగా మిథున రాశో తులా రాశిలో జన్మించుంటారు, లేదా మీన రాశిలో జన్మించుంటారు, వృశ్చిక రాశిలో జన్మించుంటారు, వాళ్ళకి శుభం కలుగుతుందని చెప్పబడి ఉంది. కానీ వాళ్ళ జాతకంలో దెబ్బ కింద పడాలి అనుకున్నప్పుడు ఈ గ్రహణ సందర్భంగా అది వాళ్ళకి యోగం కాబట్టి గుడ్డ పేలికలు ఉన్న చోటనో లేకపోతే ఇసుక ఉన్న చోటనో పడి చిన్న దెబ్బ, అది నష్టము కొద్దిగా ఎక్కువ నష్టం, లాభము కొద్దిగా ఎక్కువ లాభం, అంతే తప్ప రాజయోగాలు, చక్రవర్తిత్వాలు, మరణగండాలు, జాతకం నీచ స్థానానికి పడిపోవడం అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే అవకాశం ఉంటే ఈ దోషాలు ఉన్నాయి కదమ్మా, ఈ చెప్పబడినటువంటి రాశులు అనగా మేషరాశి, వృషభ రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి, మకర రాశి, కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి దోషప్రదం ఉన్నారు. కాబట్టి మన పీఠమాధురంలో 4వ తారీఖు రోజున సాయంకాలం 6 గంటలకి ప్రారంభమయ్యేటువంటి గ్రహణ దోష నివారణ కార్యక్రమంలో ఈ రాశిలో జన్మించిన వాళ్ళు పాల్గొన్న గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. సాయంకాలం 4వ తారీఖు సాయంకాలం 5 గంటల లోపల గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. చంద్రగ్రహణం పూర్తి వివరణ మాకు మా వ్యూయర్స్ కి అందించినందుకు నమస్కారం గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.